ఆమె పట్ల నాకు చాలా గౌరవం ఉంది. ఆమె ఒక మాట చెప్తే నేను నా పోర్ట్ఫోలియో వదులుకున్నాను, నా రాజ్యసభ సీటు వదులుకున్నాను. అనేక పర్యాయాలు చెప్పిన నేను ఒక్కసారి కాదు సోనియా గాంధీ గారి గురించి. నేను పోర్ట్ఫోలియో వదిలినప్పుడు కూడా పథకాల వాళ్ళు అడిగితే సోనియా గాంధీ గారు చేసిన త్యాగం ముందు నా త్యాగం ఏర్పడదని చెప్పి చెప్పడం జరిగింది. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. దేవుడే లేడని మనుషున్నాడు, అమ్మే లేదను వాడు అసలే లేడు. కల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు. కళ్ళు మూసుకుపోయే అహంకారంతో ఈరోజు సోనియా గాంధీ మన గుండె గాయం చేస్తా ఉన్నది, మన బతుకు చిత్రం చేస్తా ఉన్నది. నలిగిపోయి నాశనం అయిపోతున్న తెలంగాణ ఆక్రందనను ఆమె చెవుకు సోక్తలు. సోనియా గాంధీ గారు నీకు శాపం పెడుతున్నాను, నిండు మండుతున్న గుండెతోని అధికారంతో ఇలా కళ్ళు మూసపోయింది మీకు. కాబట్టి మీ పార్టీ ఇక్కడ అక్కడ పతనావస్థకు చేరుకోవడం ఖాయమందని మనం చేస్తా ఉన్నా. హాకిని ఢక్క ముక్కల చెక్క డంబు తినిపిస్తా, తాటకి వనిపిస్తే తాటను ఒలిచేస్తా. గుంటరి నక్క డొక్కల చొక్క అంబో అనిపిస్తా, నక్కలు తొక్కేస్తాన్ చుక్కలు కక్కేస్తాన్. రక్కసి మట్ట తొక్కిస బుట్ట బంబే దులిపేస్తాన్. తీతువు బిట్ట ఆయువు చిట్ట నేనే తిరగేస్తా. వస్తాయా ఫట్ 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 ఫట్, వస్తాయా జట్ జట్ జట్. అంత కోపం ఎందుకన్నా? అసలు అమ్మ మనసులో ఏముందో? రేపు మళ్ళీ కలిసే పోటీ చేయాల్సి రావచ్చు.